సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ బేస్మెంట్ పార్కింగ్ ఎగ్జిట్ పాయింట్ దగ్గర ఉన్నాం. 10th ప్లాట్ఫామ్ సైడ్ మనం వచ్చేసి ఇదంతా కూడా ఎంటీగా ఉన్నది, ఇంకా వర్క్ జరగాల్సింది ఉంది. ఇది కూడా ఎంటీగా ఉంది. టైల్స్ వేస్తారా లేకపోతే ఏదైనా గ్రీనరీ లాంటిది ఏర్పాటు చేస్తారా చూడాలి. ఈ పైన అంతా కూడా ఇప్పుడిప్పుడే రూఫ్ వేస్తున్నారు. ఇన్ని రోజులు ఇదంతా కూడా ఫ్రేమ్స్ వేసి అట్లా ఎంటీగా ఉండే, ఇప్పుడే రూఫ్కి సంబంధించిన వర్క్ జరుగుతుంది. ఒక్కసారి నైట్ టైం వ్యూ ఎలా ఉందో చూడండి. 3, 2, 1 వావ్, అమేజింగ్ అనిపిస్తుంది. ఎయిర్పోర్ట్ తరహా అయితే వర్క్ జరుగుతుంది, మంచిదే ఇలా జరగడం. కాకపోతే దాని తర్వాత పలుకులలో కేసరి బ్యాచ్ ఉంటుంది కదా, ఇది ఎలా ఖరాబ్ చేస్తారా అనే దాని గురించే ఎంతోమంది భయపడుతారు. మన వీడియోస్ కింద ఎన్నోసార్లు చాలామంది కూడా కమెంట్ చేయడం జరిగింది. దీన్ని ఎలా ఉంచుతారో ఒక బ్యాచ్ ఉంటుంది కదా, ఈ తుపుక్ అని నమిలి ఉంచుతుంటారు. మరి చూడాలి. తర్వాత కూడా స్ట్రిక్ట్గా కొంచెం రూల్స్ తీసుకొని కొంచెం మందిని స్టాఫ్ని పెట్టి బాగా నీట్గా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. ఈ రూఫ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. లైట్స్ కూడా ఉన్నాయి. ఇది ఏ మెటీరియల్ తోటి వేస్తారు, ఈ మెటీరియల్ పేరు ఏమంటారు మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇదిగోండి వెహికల్స్ అన్నీ కూడా ఈ 10th ప్లాట్ఫామ్ లోపలికి వస్తున్నాయి. వావ్, మస్తు అనిపిస్తుంది నైట్ టైం కూడా లుక్ ఇదంతా. అక్కడ మొత్తం నిష్క్రమణ డిపాచర్ ఇటు సైడు, ఇటు వచ్చేసి అరైవల్. దానికి ఇంకా లైట్స్ ఆన్ చేయలే, దీనికైతే లైట్స్ ఆన్ చేసినారు. ఇది 10th ప్లాట్ఫామ్ సైడ్ ఉన్న సిచ్యువేషన్. 700 కోట్ల తోటి ఈ వర్క్ అయితే జరుగుతుంది. ఒకసారి ముందుకెళ్ళి కూడా చూద్దాం ఎన్ని లేన్స్ ఉన్నాయి, ఎలా పార్కింగ్ చేస్తున్నారు అనేది కూడా క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. ఇదిగోండి, ఇది ఒక ఫస్ట్ లేన్ అనుకోండి. ఈ లేన్లో మొత్తం కొన్ని ఆటోలు అయితే ఆగి ఉన్నాయి. ఇది ఒక సెకండ్ లేను, ఒక కార్ ఆగి ఉంది. మామూలుగా ఒక 15 minutes వరకు ఫ్రీ ఏమో ఉన్నట్టుంది. దాని తర్వాత పార్కింగ్ ఛార్జెస్ ఉంటాయి. లేదన్న 15 minutes దేనికి ఫ్రీ ఉన్నది, బస్సెస్కి వాటికి జస్ట్ ఇట్లా వచ్చి తీసుకొని వెళ్ళే వారికి కావచ్చు. 2 wheelers 4 wheeler పార్కింగ్ అంతా కూడా ఈ బేస్మెంట్ పార్కింగ్లోనే. ఇదొక లేను, సెకండ్ లేను, అదొక థర్డ్ లేను, అటు సైడ్ ఒక 4 lanes అలా ఉన్నాయి. ఇలా ఆటోస్ ఆగుతున్నాయి అండ్ కార్లు ఆగుతున్నాయి. వచ్చే వాళ్ళని ఎక్కించుకొని వెళ్తున్నారు, దించే వాళ్ళని దించుతున్నారు. ఇదంతా కూడా చూడొచ్చు. డే టైంలో ఉన్నట్టుగానే ఎయిర్పోర్ట్లో ఉన్నట్టుగా ఫీల్ వస్తుంది. సూపర్ ఉంది. మేజర్ అప్గ్రేడేషన్ ఆఫ్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్. 700+ CR బడ్జెట్. ఇది మీ అందరికి తెలిసిందే. ఇది గేట్ నెంబర్ 8. ఇక్కడ పార్కింగ్ డీటెయిల్స్ ఉన్నాయి. కార్ పార్కింగ్ ఛార్జెస్ మొదటి 2 గంటలు 40 రూపాయలు, గంట మరియు గంట లోపు సమయానికి 20 రూపాయలు అంట. ఇది కార్ పార్కింగ్ డీటెయిల్స్. ఇదిగోండి, ఇదే బేస్మెంట్ పార్కింగ్ వే. ఇలా లోపలికి వెళ్ళిపోవడమే పార్కింగ్కి. మన బైక్ ఉందన్నమాట, తీసుకుందామని లోపలికి వెళ్తున్నా. ఇందాక కూడా చెప్పినా కదా, ఇదిగోండి ఇదంతా కూడా ఎంటీ ఉంది. ఇదంతా కూడా రూఫ్ వేస్తున్నారు పైన. బేస్మెంట్ పార్కింగ్ లెవెల్ 1లోకి వచ్చినాం. ఇదంతా కూడా 4 wheeler పార్కింగ్. ఛార్జెస్ చెప్పినా కదా, ఈ 2 wheelersకి అయితే ప్రజెంట్ ఏం ఛార్జ్ చేయట్లేరు. నేను ప్రీవియస్ మంత్లో వచ్చినప్పుడు కూడా లేరు, టెండర్ అయిపోయిందంట, కొత్త వాళ్ళు ఎవరో వస్తలేరంట. ఇప్పుడే ఆ 4 wheeler పార్కింగ్లో ఉన్న అతను అయితే కనుక్కున్నా. ఇదే బోర్డు మనం ఇందాక బయట చూసినాం కదా. ఈ లోపల చూడండి, మొత్తం ఈ మెటీరియల్ ఉంది, పాతవి సామాన్లన్నీ. ఇది చిన్న వీడియో, జస్ట్ అలా అవుట్ సైడ్ చూపించిన. అండ్ డీటెయిల్డ్ వీడియో MOSCS మోజెస్ PETLOJU పెట్లోజు అనే ఛానల్లో ఉంటుంది. వీలైతే ఒకసారి చెక్ చేయండి. మోజెస్ పెట్లోజు ఛానల్ అని ఉంటుంది.